జిల్లా నర్సంపేట పట్టణంలో కుటుంబ వివాదం హింసాత్మకంగా మారింది. నెక్కొండ రోడ్లో జరిగిన ఈ ఘటనలో మహిళ కుటుంబంపై దాడి జరగగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నర్సంపేట పట్టణంలో కుటుంబ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నెక్కొండ రోడ్లో నివాసం ఉంటున్న చాప్పరి ఓదేలు అరుణ కుటుంబంపై ఆమె తమ్ముడు పోలబోయిన శేషు మోహన్ అతని భార్య లక్ష్మి కిరాయి వ్యక్తులతో కలిసి దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో అరుణ భర్తపై తీవ్రంగా దాడి చేయడంతో తలపై గాయాలు కావడంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పేరు చాప్పరి ఓదేలు, నెక్కొండ రోడ్ నర్సంపేట. మా బామ్మారి అని పోలబోయిన శేషమోహన్ అతని భార్య, అతని తోడుగా బీఆర్ వాళ్ళు కొంతమందిని వేసుకొని వచ్చి ఇవాళ ఉదయం 6 గంటలకు విపరీతమైన కొట్టుడు జరిగిందన్న. నాకు ఈ ల్యాండ్ ఇచ్చి దాదాపుగా నా భార్యకు పసుపు కుంకుమ ఇచ్చి బొంద 16 సంవత్సరాలు నేను ఇందిరా మిల్లు కట్టుకొని 16 సంవత్సరాలు అవుతుందన్న. 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఉంటున్నాం. ఈ వారం ఒకసారి ఇట్లనే దాడి చేసిండు. అది కేసు ఈ నెల 29 తారీఖు నాడు నర్సంపేట కోర్టులో నడుస్తుంది. అతను కూడా ఈరోజు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు కూడా కర్రలతోటి కొట్టి నన్ను విపరీతమైన దాడి చేసి ఇక్కడ వేసిల్లన్న. ఏదున్నా నువ్వు దయతలిసి నా మీద న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏదన్నా ప్రాణం భయం ఉంది. నాకు 3 ఆడపిల్లలు. ఏదైనా ఉంటే నాకు సాయం చేయండి అన్న. నువ్వు కేసు పెట్టినావా వీళ్ళ మీద? కేసు పెట్టినామన్నా. నర్సంపేట పోలీస్ స్టేషన్లో సిఐ దగ్గరనే కేసు పెట్టడం జరిగింది. ఎంక్వైరీ చేస్తా అన్నారు, పిలిపిస్తా అన్నారు. మరి ఇది పిలిపించలేదు. మరి దాని ఏం మాట్లాడలేదన్నా. మీరే ఏదైనా ఉంటే న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. నాకు వరకట్నం కింద పశువు కుంకుమ కింద నాకు 2010లో ఇచ్చిండ్రు. నాకు ఇందిరా మిల్లు వచ్చింది. ఇందిరా మిల్లు కట్టుకొని ఉన్న తర్వాత మళ్ళీ మధ్యలో మా బిడ్డ పెళ్ళి అయింది. బిడ్డ పెళ్ళి అయినప్పుడు చిన్న గొడవ అయితే మా ఇంట్లోకి వెళ్ళి కాల్ చేయండి అని అన్నారు. అన్న తర్వాత మేము చేయమని మేము అన్నాము. అన్న తర్వాత పోయి కేసు పెట్టిండ్రు. కోర్టులో కేసు నడుస్తుంది. మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చి మా భర్తను బాగా కొట్టిపోయిండ్రు. అప్పుడు 20 మందిని తీసుకొని వచ్చిండ్రు. పోయిండ్రు. మళ్ళీ ఈరోజు మొన్న పెద్ద మనుషుల కాడికి పిలిపించిండ్రు. ఆడ మాట్లాడుతానని అన్నారు. మీరు సెటిల్ చేసుకొని పెద్ద మనుషుల కాడ కూర్చొని అని అన్నారు. మాట్లాడతామని సరే అన్నాము. 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళకు తెలుగు అయితే వస్తలేదు. వచ్చిండ్రు డైరెక్ట్ మా తమ్ముడు మా మరదలు మొదలు వచ్చారు. తర్వాత వాళ్ళు 10 మంది వచ్చిండ్రు. వచ్చి నా భర్త ఇంట్లో పండుకున్న భర్తనే పిలిచి ఇంట్లోకి పోయి ఇంట్లో అంత సామాన్ బాలకు కొట్టి సెల్లు తీసుకొని నా భర్తను కత్తి తీసుకొని కత్తితోటి కట్టెలతోటి తల బాలకు కొట్టిండ్రు. బాగా గాయాలు చేసిండ్రు. రక్తం బాగా అయింది. ప్రాణ భయం ఉన్నది. మీరే మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని రక్షించాలి. మీరే నెక్కొండ రోడ్లో వాళ్ళు కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. వారికి వాళ్ళ తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద 180 గజాల భూమిని ఒక 15 సంవత్సరాల కిందట వాళ్ళ తల్లిదండ్రులు వరకట్నం కింద ఇచ్చారు. దాంట్లో ఆమె ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటుంటే వాళ్ళ తమ్ముడు ప్లస్ వాళ్ళ మరది శేషమోహన్ ప్లస్ లక్ష్మి వీళ్ళిద్దరూ ప్లస్ కొంతమంది వేరే కిరాయి ఉండాలని అంటున్నారు. ఒక 5-6 కలిసి ఒక ఆటోలో వచ్చేసి ఇల్లు మాది ఇది, మా తండ్రి మా అమ్మ నాన్న నీకు ఇవ్వలేదు, బలవంతంగా లాక్కున్నావు, ఇది మాకు కూడా వాటా వస్తుందని చెప్పేసి ఆ ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నంలో వాళ్ళ మీద దాడి చేశారు. కత్తితోటి అతనిపై తలపై కొట్టడంతో తలపై తీవ్రమైన గాయాలైనాయి. హాస్పిటల్కు తీసుకెళ్లారు. అతని ఫిర్యాదు మేరకు వీళ్ళ మీద కేసు నమోదు చేసేసి నిందితుని కూడా శేషమోహన్ కూడా అదుపులో తీసుకున్నాం, రిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇది కోర్టులో కేసు ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఈ అరుణ ప్లస్ శేషమోహన్ మధ్యలో కోర్టులో వివాదం నడుస్తుంది. దాంట్లో కోర్టు నాకు తీర్పు ఇచ్చిందని చెప్పేసి తను శేషమోహన్ అంటున్నాడు. బట్ అయినా కూడా అతను వేరే వ్యక్తులతోటి పోయి దాడి చేయడం అనేది తప్పు. అతనికి ఈ అరుణ